అందరికీ నమస్కారం అండి. ఇంకా ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ గుడ్ న్యూస్ అనమాట. కొత్త పథకం. సో ఆ వివరాలు ఏంటనేది ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా గుడ్ న్యూస్ ఏంటంటే ప్రజలందరికీ కూడా సో ఇక ఈరోజు మనకు తల్లిదండ్రుల పిల్లలకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక ముఖ్యంగా దాదాపు 40,000 పాఠశాలలో 62 లక్షల మంది పైగా విద్యార్థులు క్లాస్ రూమ్లోకి అయితే ఈరోజు అడుగు పెట్టబోతున్నారు. జూన్ 12న స్కూళ్ళు తెరుచుకునేవి కానీ ఏడాది 15 తారీఖు వరకు సెలవు ఇచ్చారు. ఈరోజు అమావాస్య కారణంతో కొన్ని పాఠశాలలు ప్రైవేట్లు 17 తారీఖు తెరుస్తామని చెప్పేసి సందేశాలు అయితే మంచి రోజు అని చెప్పేసి ఈ రకంగా చెప్తున్నారు. అయితే తొలి రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇక్కడ ఏం చేస్తారంటే మనకు స్కూల్ బుక్స్ ఉంటాయి కదా, వర్క్ బుక్స్ అయితే పంపిణీ చేసేందుకు ఆ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందనమాట. సో ఈ ఒకటో తరగతి అంటే ఎల్కేజీ నుంచి ఇప్పుడు ప్రీ ప్రైమరీ అని చెప్తున్నారు. అదేవిధంగా అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. వచ్చిన వారికి రాని వారికి నెక్స్ట్ డే అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక బడిలో కనీసం 10% అడ్మిషన్లు పెంచడమే చర్యలు చేపడుతున్నారు. ఇందులో వచ్చేసి కొత్తగా మనకి ఏం చేశారంటే ఇప్పుడు 2,768 కొత్తగా ప్రీ ప్రైమరీ అంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ లాగా ఉంటాయి కదా, సో అలాంటివి అయితే ఏర్పాటు చేస్తున్నారు. నర్సరీ రంగుల్లో చిత్రాల బొమ్మలు ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తున్నారు చెప్తున్నారు. ఇక ఇందులో భాగంగా గుడ్ న్యూస్ కొత్త పథకం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా లేదు. సో ఇక ఇందులో భాగంగా హాజరు శాతాన్ని పెంచేందుకు గాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అనేది ముఖ్యమంత్రి అల్పాహారం లేదంటే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తొలి విడతలు వచ్చేసి కిచెన్ షెడ్లో సౌకర్యం ఉన్న 8 జిల్లాల్లోనూ 12 దాదాపు 169 పాఠశాలలు దీన్ని ఏర్పాటు అయితే చేయబోతున్నారు. మెనూలో విద్యాశాఖ ప్రతిరోజు అందించేటువంటి ఉదయం టిఫిన్తో పాటు వారంలో 3 రోజుల పాటు పాలు మరియు 2 రోజులు ఐరన్ కాల్షియం సమృద్ధిగా ఉండేటువంటి రాగి జావలు విద్యార్థులకు అయితే అందించబోతున్నారనమాట. దీనికి సంబంధించి కావాల్సిన మిల్లెట్ పౌడర్ కావచ్చు, బెల్లం సరఫరా ఇప్పటికే పూర్తయినని చెప్తున్నారనమాట. సో ఇక ఇవన్నీ ఏదైతే హరే రామ్ ఫౌండేషన్ ద్వారా అయితే ఇవి పోతున్నారని చెప్తున్నారు. చుట్టుపక్కల హైదరాబాదు, హన్మకొండ. సో అదేవిధంగా కరోనా మహమ్మారి తర్వాత విద్యార్థులు ఏర్పడిన లెర్నింగ్ యాప్ చదువు వెనుకబడి భర్తీ చేసేందుకు విద్యాశాఖ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తున్నారనమాట. విస్తరణ చేయబోతున్నారనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా పక్కగా ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు కూడా గతంలో లేదు. ఇప్పుడు టిఫిన్ అదేవిధంగా లంచ్ కూడా పెట్టబోతున్నారు కాబట్టి విద్యార్థులకు కడుపు నిండా నింపడమే కాకుండా న్యూట్రిషన్ పోషకాలు కూడా అందించబోతున్నారు. రోజుకు ఒక రకమైన వంటకం అన్నమాట. ఒకరోజు దోశ పెడితే పూరి, బోండా, ఉప్మా వంటి సంప్రదాయం మొత్తం 2 నుండి 1 చట్నీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్లు కూడా చిరుధాన్యాల ఇడ్లీ కూడా మెనూలో అయితే అదే నాణ్యవంతమైన ప్రమాణాలు పాటిస్తూ పరిశుభ్రమైన వాతావరణంలో అల్పాహారాన్ని తయారు చేసే విద్యార్థులకు పండించే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేసిందనమాట. సో గురించి చెప్పడం